అందరికీ నమస్తే అండి. జడా శ్రావణ్ కుమార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా తెలివైన వ్యక్తి. తెలుగు 2 రాష్ట్రాల్లో ఆయన మించిన తెలివైనడు ఇంకెవడో ఉండడు అని ఆయన ఫీలింగ్ మాట. అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి 150 కోట్ల రూపాయల పైనే ఖర్చు పెట్టాడు కాదని పవన్ కళ్యాణ్ గారి పిల్లల పైన ప్రమాణం చేసి చెప్పగలరా? ఒకసారి ఆయన మాటలు వినిపిస్తాను, చూడండి ఏమని మాట్లాడుతున్నారా. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి 150 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని ఆయన గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళ పిల్లల్ని సాక్షిగా చెప్పమనండి, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఆయనకి ఇష్టమైనటువంటి మొన్న ఏదో మనం కూడా అలాగే ఆరోపణ చేయాలి సార్. మీరు చాలా తెలివైన వ్యక్తులు, కానీ నేను కాదని అట్లా మీకు చాలా తెలివి ఉంది. మనం ఆరోపణ చేసేటప్పుడు కూడా పక్కన మీ పిల్లలను కూర్చోపెట్టుకోను, లేదంటే మీ ఇష్టదైవాన్ని పక్కన ఫోటోను పక్కన పెట్టుకోను, వాళ్ళ పైన ప్రమాణం చేసి చెప్పాలి. మీ లాజిక్ ప్రకారం మీరు మాట్లాడిన మాటలే. పిల్లలు ఎందుకండి, ఇంట్లో వాళ్ళకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అన్నాను అనుకో, ఆ మాట ఎంత బాధపడతారు మీరు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాడు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆధారాలు ఉంటే ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు మీరు? ఏ లెక్క ప్రకారం చెప్తున్నారు మీరు 150 కోట్లు అని చెప్పేసి మాకు అర్థం కావట్లా. మరి చండాలంగా 150 కోట్లు ఏంటండి? ఆరోపణ చేసేది ఏదో 200, 300, 400 అని చెప్పొచ్చు కదా. మేము మాట్లాడుతూ ఒట్టేసి అంటే ఏదో చిన్నపిల్లలు చిన్నప్పుడు కొట్టుకుంటేనే మీ ఇంట్లో వాళ్ళ మీద ఒట్టేయి, లేదంటే మీ నాన్న మీద ఒట్టేయి, మీ అమ్మ మీద ఒట్టేయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారండి. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు నేను జడ్జిగా రాజీనామా చేస్తానని చెప్పేసి మంచి పని చేశారు. నిజంగా ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటాం. మీరు జడ్జిగా రాజీనామా చేసి మంచి పని చేశారు. అదృష్టవంతులు, జనం అదృష్టవంతులు. మనకే కాదు సార్, తెలివితేటలు అందరికీ ఉంటాయి. ఆ లాజిక్లు మేము కూడా మాట్లాడగలుగుతాం. ఆ మాత్రం తెలివితేటలు మాకు లేవా? లాజిక్లు మేము మాట్లాడలేమా? 40 లక్షలే ఖర్చు పెట్టాలి, ఆ మాట ఒప్పుకుంటాను కాదని అట్లా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లా? ఆ మాత్రానికి ఒట్లే వేసుకోవడం దేనికి? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఈసీ కంప్లైంట్ చేయి, లేదంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయొట్టి, ఒక పిటిషన్ ఒకటి పడాయి, ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పేస్తాను. ఎందుకు ఈ అబ్బాయి ఆ మాటలు మళ్ళీ ఇంట్లో తీసుకురావడం? దానికి పిల్లలు దేనికి వచ్చారు మధ్యలో? పిల్లల ప్రస్తావన దేనికండి? దేనికి ఒట్లు వేసుకొని చెప్పేసుకొని దేనికి ప్రమాణం చేయాలా? మీరు ఆరోపణ చేసేటప్పుడు కూడా చేయరే అలాగా? నేను మీ పాయింట్ ఒప్పుకుంటా, నిజమే చెప్తారు. అంటే పిల్లల మీద ప్రమాణం చేస్తే ఖచ్చితంగా నిజం చెప్తారు అనే ఉద్దేశంతో అన్నారు. నేను కాదనట్లా, తప్పు పట్టలేదు దాన్ని. మన ఆరోపణ చేసేటప్పుడు కూడా 150 కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టని చెప్పేసి అని అన్నావు కాబట్టి ఆ 150 కోట్ల రూపాయలకి తగిన ఆధారాలు ఓ చేతితో పట్టుకొని పక్కన మీ పిల్లలను మీ ఇష్టదైవాన్ని పక్కన పెట్టి ప్రమాణం చేసి చెప్తే మేము నమ్ముతాం. ఆ శభాష్, జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి నిజాయితీపరుడు, నీతివంతుడు, పెద్ద తెలివైన వ్యక్తి. ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాడో, పిల్లల పైన ప్రమాణం చేసి మాట్లాడతాడో, యాక్సెప్ట్, అద్భుతం, బ్రహ్మాండం. మేము ఒప్పుకుంటాం సార్. అది సార్ వద్దు, ఈ చండాలను మీ నెత్తిని మీద ఎత్తుకోకండి. చూసాం అలా ఆల్రెడీ గతంలో. మీ మేధావుతనం మాకు తెలుసు, మీ మేధస్సు మాకు తెలుసు, మీరు ఎంత తెలివైన వ్యక్తులో కూడా మాకు తెలుసు. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ప్రత్యేకంగా మీ తెలివిని ఇక్కడేమో ప్రదర్శించే అవసరంలా. విజ్ఞాన ప్రదర్శన వద్దండి మా దగ్గర. మీలాంటి వ్యక్తులు చూసి రోజుకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది మేధావులు, ఆ మేధావులు మరి మీరు కూడా జాయిన్ అవుతారు. ఎటు వీలు ఉంటే అటు, మనకి ఇటు ఫేమ్ వస్తే అటు, ఎటు పక్కన పడితే అటు పక్కన జంప్ అయిపోతూ ఉంటాం. గతంలో చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం విమర్శించినప్పుడు చూసాము, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు చూసాము. రీసెంట్గా ఎన్నికల ముందు కూడా మేము ఇంటర్వ్యూలు చూసాము. మేము మంగళగిరిలో పోటీ చేస్తే మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా మేము చూసాం. మీకు మనకి ఎన్ని పడ్డాయో కూడా మనకు తెలుసు. ఒకనొక ఇంటర్వ్యూలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారో డిసైడ్ చేసేది నేనే అని చెప్పేసి కూడా మాట్లాడారు. నేను ఎన్నికల్లో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనేది నేనే డిసైడ్ చేస్తాను. ఇంచుమించు 75 నియోజకవర్గాల్లో నా ప్రభావం ఉంటుంది. అక్కడ నేను డిసైడ్ చేస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాం. మనకు వచ్చింది 417, 400 చిల్లర వచ్చింది ఓట్లు, అంత మాత్రంగా. ఆ 400 ఓట్లతో మన రాష్ట్ర రాజకీయం డిసైడ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటాం. మన ఎన్నికల్లో మనం ఎంత ఖర్చు పెట్టామో లెక్కపత్రం ఉండదు, మనం చూపించలేము. మనం ఏమన్నా అంటే కులంగాడి తీసుకొచ్చేస్తారు, అదొక పెద్ద ఇద్దరు. నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలే. మనం ఎన్నైనా మాట్లాడేయచ్చు, మనం తిరిగి ఎవరు ఏమనకూడదు. సో ఈ స్వభావం వద్దండి, ఇది మంచిది కాదు. ఈ ఆరోపణలు వద్దు, గాలి మాటలు అంటారు ఇట్లా. నేను 100 మాట్లాడగలుగుతా అలాగా. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మంగళగిరిలో పోటీ చేసి నేను కూడా చెప్తా 40 లక్షలకు మించి ఖర్చు పెట్టాడని చెప్పేసి అని. బాగోదు, నమ్మరు కూడా, జనాలు నమ్మరు. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఆ స్థాయి కాదులే, వీడేదో పెచ్చబాటు అలాగా మాట్లాడని చెప్పేసి తిరిగి నన్నే అంటారు. ఇంకొకటి ఆ యాంకర్ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా జీరో పాలిటిక్స్ అనే మాట వాళ్ళ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. మన దగ్గర డబ్బులు లేవబ్బా పంచడానికి, వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రజల దగ్గర నుంచి దోచేసిన డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పంచుతారు. ఒకవేళ వాళ్ళు పంచితే తీసుకోండి, ఓట్లు మాత్రం మనకి వేయండి. సో ఆ పదాలు వాడాడు ఆయన, అలా చెప్పాడు ఆయన. అంతేగాని నేను డబ్బులు పంచలేదు, నేను జీరో పాలిటిక్స్ చేస్తాను. ఇవ్వండి, రాజకీయాల్లో ఉన్న చిన్న పిల్లడు కూడా తెలుసు
ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పంపిణీ కార్యక్రమాలు మనం చూడలేదేంటి, ఎంత ఘోరంగా పనిచేసాడు. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎంత ఖర్చు పెట్టాడు, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మాట్లాడగలవాళ్ళగా. అలాగే ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలపైన ప్రమాణం చేసి చెప్పాలని చెప్పేసి అన్నావో, జగన్మోహన్ రెడ్డి పిల్లలపైన కూడా ప్రమాణం చేసి చెప్పమను, నీకు ఎలా ఉంటుందో శుద్ధికని. దయచేసి ఇంట్లో వాళ్ళు నాగమాకండి, రాజకీయాల్లోకి ఇంట్లో ఉన్న పిల్లల ప్రస్తావన వద్దు, చాలా చండాలంగా ఉంటుంది. పైగా మీరు మాజీ జడ్జి, మీకు ఆ మాత్రం తెలియదా పిల్లలను తీసుకురాకూడదు, ప్రమాణాలు ఇవన్నీ మాట్లాడకూడదు. పిల్లలపైన ప్రమాణం ఏంటండి, చండాలం కాకపోతే. మరి మీరు ఏ ఆధారాలతో మాట్లాడతారు మాకు అర్థం కావట్లా. మీరు అడగడం కరెక్టే, నేను కాదని అట్లా. మనం వాళ్ళ పిల్లల వరకు వెళ్ళినప్పుడు మన పిల్లలను కూడా పక్కన కూర్చోబెట్టి ప్రమాణం చేసి చెప్పాలి. అది పద్ధతి. అది మనం ఒక సూట్ వేసుకొని కుర్చీలో కూర్చొని 150 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అని మాట్లాడితే వాళ్ళు మాత్రం పిల్లల మీద ప్రమాణం చేయాలా? నువ్వు ఒక అద్దుకోటు వేసుకుని వచ్చేస్తావు ఇక్కడికి, నీకు ప్రమాణం చేసి చెప్పాలా? సార్ వద్దు, మీ పైన కొద్ది గొప్ప గౌరవం ఉంది. చదువుకున్న వ్యక్తులకి ఖచ్చితంగా గౌరవిస్తాం. మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోండి, దాన్ని చెడగొట్టేసుకోమాకండి ఇలాంటి మాటలు మాట్లాడి. దండగా మీకున్న బరువు పద్ది అంతే. ఎవడు పట్టించుకుపోగా మీకున్న బరువు పద్ది. చాలా లోకుగా చూస్తారు జనం. ఆ కింద ఒకసారి ట్రోల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన, ఒకసారి కింద కామెంట్లు చూసుకోండి, మీకు కూడా అర్థం అవుతుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల డైలాగులు, ఇలాంటి లేక మాటలు మాట్లాడి మీకున్న విలువని దిగజార్చుకోవద్దు అని చెప్తాను అంతే. అందరికీ నమస్తే అండి. జడా శ్రావణ్ కుమార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా తెలివైన వ్యక్తి. తెలుగు 2 రాష్ట్రాల్లో ఆయన మించిన తెలివైనడు ఇంకెవడో ఉండడు అని ఆయన ఫీలింగ్ మాట. అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవడానికి 150 కోట్ల రూపాయల పైనే ఖర్చు పెట్టాడు, కాదని పవన్ కళ్యాణ్ గారి పిల్లలపైన ప్రమాణం చేసి చెప్పగలరా? ఒకసారి ఆయన మాటలు వినిపిస్తాను, చూడండి ఏమని మాట్లాడుతున్నారా. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి 150 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని ఆయన గుండె మీద చేసుకొని చెప్పండి, వాళ్ళ పిల్లల్ని సాక్షిగా చెప్పమనండి, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఆయనకి ఇష్టమైనటువంటి మొన్న ఏదో మనం కూడా అలాగే ఆరోపణ చేయాలి సార్. మీరు చాలా తెలివైన వ్యక్తులు, కానీ నేను కాదని అట్లా. మీకు చాలా తెలివి ఉంది. మనం ఆరోపణ చేసేటప్పుడు కూడా పక్కన మీ పిల్లలను కూర్చోపెట్టుకోను, లేదంటే మీ ఇష్టదైవాన్ని పక్కన ఫోటో ఉన్న పక్కన పెట్టుకోను, వాళ్ళ పైన ప్రమాణం చేసి చెప్పాలి. మీ లాజిక్ ప్రకారం మీరు మాట్లాడిన మాటలే. పిల్లలు ఎందుకండి, ఇంట్లో వాళ్ళకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అన్నాను అనుకో, ఆ మాట ఎంత బాధపడతారు మీరు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాడు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆధారాలు ఉంటే ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు మీరు? ఏ లెక్క ప్రకారం చెప్తున్నారు మీరు 150 కోట్లు అని చెప్పేసి మాకు అర్థం కావట్లా. మరి చండాలంగా 150 కోట్లు ఏంటండి, ఆరోపణ చేసేది ఏదో 200 300 400 అని చెప్పొచ్చు కదా. మేము మాట్లాడుతూ ఒట్టేసి అంటే ఏదో చిన్నపిల్లలు చిన్నప్పుడు కొట్టుకుంటేనే మీ ఇంట్లో వాళ్ళ మీద ఒట్టేయి, లేదంటే మీ నాన్న మీద ఒట్టేయి, మీ అమ్మ మీద ఒట్టేయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారండి. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు నేను జడ్జిగా రాజీనామా చేస్తానని చెప్పేసి మంచి పని చేశారు. నిజంగా ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటాం. మీరు జడ్జిగా రాజీనామా చేసి మంచి పని చేశారు. అదృష్టవంతులు, జనం అదృష్టవంతులు. మనకే కాదు సార్ తెలివితేటలు అందరికీ ఉంటాయి. ఆ లాజిక్లు మేము కూడా మాట్లాడగలుగుతాం. ఆ మాత్రం తెలివితేటలు మాకు లేవా? లాజిక్లు మేము మాట్లాడలేమా? 40 లక్షలే ఖర్చు పెట్టాలి, ఆ మాట ఒప్పుకుంటాను కాదని అట్లా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లా? జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడట్లా? ఆ మాత్రానికి ఒట్లు వేసేసుకోవడం దేనికి? నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఈసీకి కంప్లైంట్ చేయి, లేదంటే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయొట్టి, ఒక పిటిషన్ ఒకటి పడాయి, ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని చెప్పేస్తాను. ఎందుకు ఈ అబ్బాయి ఆ మాటలు మళ్ళీ ఇంట్లో తీసుకురావడం? దానికి పిల్లలు దేనికి వచ్చారు మధ్యలో? పిల్లల ప్రస్తావన దేనికండి? దేనికి ఒట్లు వేసుకొని చెప్పేసుకొని దేనికి ప్రమాణం చేయాలా? మీరు ఆరోపణ చేసేటప్పుడు కూడా చేయరే అలాగా. నేను మీ పాయింట్ ఒప్పుకుంటా, నిజమే చెప్తారు, అంటే పిల్లల మీద ప్రమాణం చేస్తే ఖచ్చితంగా నిజం చెప్తారు అనే ఉద్దేశంతో అన్నారు. నేను కాదనట్లా, తప్పు పట్టలేదు దాన్ని. మన ఆరోపణ చేసేటప్పుడు కూడా 150 కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టని చెప్పేసి అని అన్నావు కాబట్టి ఆ 150 కోట్ల రూపాయలకి తగిన ఆధారాలు ఓ చేతితో పట్టుకొని పక్కన మీ పిల్లలను మీ ఇష్టదైవాన్ని పక్కన పెట్టి ప్రమాణం చేసి చెప్తే మేము నమ్ముతాం. ఆ శభాష్, జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి నిజాయితీపరుడు, నీతివంతుడు, పెద్ద తెలివైన వ్యక్తి. ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాడో, పిల్లలపైన ప్రమాణం చేసి మాట్లాడతాడో, యాక్సెప్ట్, అద్భుతం, బ్రహ్మాండం. మేము ఒప్పుకుంటాం సార్. అది సార్ వద్దు, ఈ చండాలను మీ నెత్తిన మీద ఎత్తుకోకండి. చూసాం అలా ఆల్రెడీ గతంలో. మీ మేధావుతనం మాకు తెలుసు, మీ మేధస్సు మాకు తెలుసు, మీరు ఎంత తెలివైన వ్యక్తులో కూడా మాకు తెలుసు. మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ప్రత్యేకంగా మీ తెలివిని ఇక్కడేమో ప్రదర్శించే అవసరంలా. విజ్ఞాన ప్రదర్శన వద్దండి మా దగ్గర. మీలాంటి వ్యక్తులు చూసి 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 రోజుకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది మేధావులు, ఆ మేధావులు మరి మీరు కూడా జాయిన్ అవుతారు. ఎటు వీలు ఉంటే అటు, మనకి ఇటు ఫేమ్ వస్తే అటు, ఎటు పక్కన పడితే అటు పక్కన జంప్ అయిపోతూ ఉంటాం. గతంలో చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం విమర్శించినప్పుడు చూసాము,
మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు చూసాము. రీసెంట్గా ఎన్నికల ముందు కూడా మీ ఇంటర్వ్యూలు చూసాం మేము. మంగళగిరిలో పోటీ చేస్తే మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో కూడా మేము చూసాం. మీకు మనకి ఎన్ని పడ్డాయో కూడా మనకు తెలుసు. ఒకనొక ఇంటర్వ్యూలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారో డిసైడ్ చేసేది నేనే అని చెప్పేసి కూడా మాట్లాడారు. నేను ఎన్నికల్లో చాలా ప్రత్యేకమైన వ్యక్తిని. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి అనేది నేనే డిసైడ్ చేస్తాను. ఇంచుమించు 75 నియోజకవర్గాల్లో నా ప్రభావం ఉంటుంది. అక్కడ నేను డిసైడ్ చేస్తేనే ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాను. మనకు వచ్చింది 417, 400 చిల్లర వచ్చింది ఓట్లు, అంత మాత్రంగా. ఆ 400 ఓట్లతో మన రాష్ట్ర రాజకీయాలు డిసైడ్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటాం. మన ఎన్నికల్లో మనం ఎంత ఖర్చు పెట్టామో లెక్కపత్రం ఉండదు. మనం చూపించలేం. మనం ఏమన్నా అంటే కులంగాడి తీసుకొచ్చేస్తారు. అదో పెద్ద ఇద్దరు. నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలే. మనం ఎన్నైనా మాట్లాడేయచ్చు, మనం తిరిగి ఎవరు ఏమనకూడదు. సో ఈ స్వభావం వద్దండి, ఇది మంచిది కాదు. ఈ ఆరోపణలు వద్దు, గాలి మాటలు వద్దు. గాలి మాటలు అంటారు ఇట్లా. నేను 100 మాట్లాడగలుగుతా. అలాగా జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి మంగళగిరిలో పోటీ చేసి నేను కూడా చెప్తా 40 లక్షలకు మించి ఖర్చు పెట్టాడని చెప్పేసి అని. బాగోదు, నమ్మరు కూడా, జనాలు నమ్మరు. జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఆ స్థాయి కాదులే, వీడేదో పెచ్చబాటు అలాగా మాట్లాడుతుని చెప్పేసి తిరిగి నన్నే అంటారు. ఇంకొకటి ఆ యాంకర్ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా జీరో పాలిటిక్స్ అనే మాట వాళ్ళ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. మన దగ్గర డబ్బులు లేవబ్బా పంచడానికి. వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రజల దగ్గర నుంచి దోచేసిన డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పంచుతారు. ఒకవేళ వాళ్ళు పంచితే తీసుకోండి, ఓట్లు మాత్రం మనకి వేయండి. సో ఆ పదాలు వాడాడు ఆయన, అలా చెప్పాడు ఆయన. అంతేగాని నేను డబ్బులు పంచలేదు, నేను జీరో పాలిటిక్స్ చేస్తాను. ఇవ్వండి, రాజకీయాల్లో ఉన్న చిన్న పిల్లడు కూడా తెలుసు ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది అనేది. మళ్ళీ మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకుంటే చాలా సండాలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పంపిణీ కార్యక్రమాలు మనం చూడలేదేంటి, ఎంత ఘోరంగా పనిచేసాడు. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎంత ఖర్చు పెట్టాడు, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మాట్లాడగలవాళ్ళగా. అలాగే ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలపైన ప్రమాణం చేసి చెప్పాలని చెప్పేసి అన్నావో, జగన్మోహన్ రెడ్డి పిల్లలపైన కూడా ప్రమాణం చేసి చెప్పమను. నీకు ఎలా ఉంటుందో శుద్ధికని. దయచేసి ఇంట్లో వాళ్ళు నాగమాకండి. రాజకీయాల్లోకి ఇంట్లో ఉన్న పిల్లల ప్రస్తావన వద్దు, చాలా చండాలంగా ఉంటుంది. పైగా మీరు మాజీ జడ్జి, మీకు ఆ మాత్రం తెలియదా? పిల్లలను తీసుకురాకూడదు, ప్రమాణాలు ఇది ఇవన్నీ మాట్లాడకూడదు. పిల్లలపైన ప్రమాణం ఏంటండి, చండాలం కాకపోతే. మరి మీరు ఏ ఆధారాలతో మాట్లాడతారు మాకు అర్థం కావట్లా. మీరు అడగడం కరెక్టే, నేను కాదని అట్లా. మనం వాళ్ళ పిల్లల వరకు వెళ్ళినప్పుడు మన పిల్లలను కూడా పక్కన కూర్చోబెట్టి ప్రమాణం చేసి చెప్పాలి. అది పద్ధతి. అది మనం ఒక సూట్ వేసుకుని కుర్చీలో కూర్చొని 150 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అని మాట్లాడితే వాళ్ళు మాత్రం పిల్లల మీద ప్రమాణం చేయాలా? నువ్వు ఒక అద్దుకోటు వేసుకుని వచ్చేస్తావు ఇక్కడికి, నీకు ప్రమాణం చేసి చెప్పాలా? సార్ వద్దు, మీ పైన కొద్ది గొప్ప గౌరవం ఉంది. చదువుకున్న వ్యక్తులకి ఖచ్చితంగా గౌరవిస్తాం. మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోండి, దాన్ని చెడగొట్టేసుకోమాకండి. ఇలాంటి మాటలు మాట్లాడి దండగా మీకున్న బరువు పోద్ది అంతే. ఎవడు పట్టించుకుపోగా మీకున్న బరువు పోద్ది. చాలా లోకుగా చూస్తారు జనం. ఆ కింద ఒకసారి ట్రోల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పిన, ఒకసారి కింద కామెంట్లు చూసుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల డైలాగులు, ఇలాంటి లేక మాటలు మాట్లాడి మీకున్న విలువని దిగజార్చుకోవద్దు అని చెప్తాను అంతే. Thank you.